జనం ప్రభంజనం చూడవే అన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇందాక గద్దర్ నరసన్న పాడిన పాట అదరని బెదరని రక్తం, ఆ పాట రాసిన రచయిత గాయకుడు ఒకే వేదిక మీద ఉండడం నిజంగా మన అదృష్టం ఈరోజు. ఆ రచయిత ఎవరో కాదు, మానుకోట ప్రసాద్ అన్న. ఎన్నో అద్భుతమైన ప్రజాగీతాల్ని, జానపద గేయాల్ని పార్టీలకు, ముఖ్యంగా ప్రజల కోసం పనిచేస్తున్న నేతల కోసం ఆయన ప్రాణం పెట్టి పాటలు రాస్తాడు. అటువంటి ప్రజాకవి, రచయిత మానుకోట ప్రసాద్ అన్నను మాట్లాడవలసిందిగా, ఒక పాటను ఆలపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అన్న, నమస్తే అక్క. ఇంత మంచి అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి, భాస్కర్ అన్నకు, కృష్ణవేణి గారికి, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కొంచెం టెన్షన్ అవుతుంది, ముఖ్యమంత్రి గారి ముందు పాట పాడది ఫస్ట్ టైం. నేను రాసిన పాట కాలం విలువ తెలిపే పాట. సమయం ఎంత గొప్పదో దాన్ని వృధా చేయడం వల్ల మనం ఏం కోల్పోతామనే పాట. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన పాట. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు దానికి, సమయమే కదరా ఆయుధము, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో, ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు, ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు, కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు దానికి, సమయమే కదరా ఆయుధము, మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరు, సమయాన్ని చులకనా చూసినవంటే ఓటమితో నిలిచినట్టే, క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచినం, సమయభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది, గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో, గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో, అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరో. థ్యాంక్ యూ అన్న. మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను ఒక 4 లైన్లు ఒక పాట రాసుకున్నా, ఒకసారి వినిపిస్తా. ఎందుకు రాసుకున్నా అంటే, నేను మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీర అభిమానిని. నేను కొన్నిసార్లు నా వాట్సాప్ డిపి కూడా ఆయన ఫోటో ఉంటుంది, అందుకే రాసుకున్నా. జగనన్న రావాలి, జనం బ్రతుకు మారాలి, అప్పుడు రాసుకున్నా ఈ పాట. జగనన్న, మీరు చప్పట్లు కొట్టాలన్న అందరూ పాడుతుంటే, జగనన్న రావాలి జనం బ్రతుకు మారాలి, జగనన్న రావాలి జనం బ్రతుకు మారాలి, రాజన్న రాజ్యంలో రైతు బ్రతుకు పండాలి, రాజన్న రాజ్యంలో రైతు బ్రతుకు పండాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరప్పుడు రాసిన పాట అక్షర సత్యమేందన్న. జగనన్న వచ్చాడు, జనం రాత మార్చాడు, రైతు బతుకు మార్చాడు. ఇవాళ ఒక్కరోజే సంక్రాంతి కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు ఇంటికి ప్రతిరోజు